నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన నాన్నలేని కొడుకు ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. ఆ రాత్రి వాడి ఉక్కు చేతుల్లో నలుగుతున్న శరీరంతో పాటు చేతులు కూడా నిప్పులు పట్టుకున్నట్లుగా భగభగ మంటలు పెడుతున్నాయి. ఆమె కన్నీళ్లతో మండుతున్న చేతులు చల్లార్చుకోవటానికి ప్రయత్నించింది. తెల్లవారింది. వాడు వెళ్ళిపోయాడు. ఆమె కుప్పకూలిపోయింది. చేతులు స్వాధీనంలో లేవు. గ్లాస్ కూడా పట్టుకోలేకపోతోంది. నిరాశగా తాలెత్తి ఎంతో కష్టపడి చేతులు విరిగేలా శుద్ధితో కొట్టి కొట్టి ఏర్పరచుకున్న మార్గం చూసింది. ఇదే నా కొడుకు భవిష్యత్తుకు నేను వేసుకోబోయే పూలదారి. ఈ దారి మూసుకుంటే ఇంకా ఇద్దరి బతుకులు మృత్యు మార్గంలోకి వెళ్లాల్సిందే. ఆమెకు దుఃఖం వస్తోంది. కానీ కర్తవ్యం ఆ దుఃఖాన్ని అణిచేస్తూ ఉంటే తనను తాను అదుపులో పెట్టుకుంటూ ఏమాత్రం స్వాధీనం లేని కాళ్ళు చేతులు విదిల్చింది. కళ్ళు మూసుకుని మరొకసారి దైవాన్ని తలుచుకుని అతి నెమ్మదిగా స్టూల్ ఎక్కి అటక మీదకి ఎగపాకింది. అడ్డుగా పెట్టుకున్న చీరలు తీసి ఇటుకలు ఒక్కొక్కటి తొలగించింది. గదిలోకి ప్రవహించిన వెలుగు తన జీవితాన్నే వెలిగించబోతోంది. ఎంత బాగుంది ఈ వెలుగు! తన గుండెల్లో నిండిపోయిన నిరాశ అనే అంధకారాన్ని తరిమి కొడుతుంది. దుఃఖాన్ని చేత్తో తీసేసి ఒక పురుగునో పామునో విసిరేసినట్టు విసిరేస్తుంది. వెలుతురు ఎంత బలాన్నిస్తుంది! మనిషికి కావలసింది గాలి, వెలుతురు. ఇవి లేకుండా బతకటం నరకమే కదా! ఈ నరకాన్ని ఎలా భరిస్తోంది తను? ఆమెకు ఆ క్షణం తన జీవితం ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఎలా బతికావే వెర్రి మొహమా అనుకుంది. వెచ్చటి గాలి మొహానికి తగిలింది. ఆ గాలి అమ్మ వాత్సల్యంతో కూడిన స్పర్శలా అనిపించింది. రెండు చేతులు బయటకు చాచి ఆ గాలిని గుప్పెట్లో పట్టుకోవడానికి ప్రయత్నించింది. చిన్నప్పుడు వర్షంలో ఇలాగే చేతులు చాచి గుండ్రంగా తిరుగుతూ వానా వానా వల్లప్ప చేతులు చాచు తిమ్మప్ప అని పాడుకున్న ఆ బాల్యం గుర్తుకొచ్చింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత తగులుతున్న ఆ వెచ్చటి స్పర్శ వాన చినుకంత మధురంగా అనిపిస్తోంది. ఆ సూర్యకాంతిని దోసెలతో పట్టుకుని తన నెత్తిన కాస్త బాబు నెత్తిన కాస్త చిలకరించుకోవాలనిపిస్తోంది. గబుక్కును దూకినట్లు అటక దిగి బాబునెత్తుకుని తిరిగి పైకి వెళ్ళింది. కుడి చెయ్యి చాచి సూర్యకాంతిని అరచేతుల్లో అందుకుంది. ఆ వెచ్చదనాన్ని బాబు ముఖానికి అద్దింది. వాడి మొహానికి గాలి తగిలేలా రెండు చేతులతో వాడి భుజాలు పట్టుకుని ఆ కాంత వైపుకు జరిపింది. గాలి తగలగానే వాడి కళ్ళల్లో ఎన్నడూ చూడని ఒక చిత్రమైన పులకింత. దగ్గరగా హత్తుకుని కొడుకుని ముద్దు పెట్టుకుంది. కాసేపట్లో అక్కడికి వెళ్ళి ఆడుకుందామా అంది బాబు మొహంలోకి చూస్తూ. నవ్వుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు బాబు. ఎస్, వెళ్దాం, పద స్నానం చేద్దాం అంటూ వాడిని మెల్లగా జాగ్రత్తగా కిందకు దింపింది. కాంతలోకి చీరలు దూరుస్తూ ఒక క్షణం ఆలోచించింది. బాబును పంపించడం సులభం, తను సరిపోతుంది ఆ కాంతలో? సందేహం కలిగింది. రెండు చేతులతో రెండు గోడలు పట్టుకుని కాళ్ళు బయటకు పెట్టి దిగే ప్రయత్నం చేసింది. సగం విరిగిన గోడలు మోచేతులకు గీసుకున్నాయి. ఓ మై గాడ్, తను పట్టదు, ఈ ఖాళీ సరిపోదు, ఇంకా కొంచెం విశాలం చేయాలి, మరి కాస్త పెద్దది చేయాలి. నీరసం ఆవహించింది. ఉరకలేసే ఉత్సాహం మీద కుండెడు నీళ్లు పోసినట్టుగా నిస్సత్తువుగా కూలబడిపోయి అరచేతులు చూసుకుంది. ఎక్కడా ఖాళీ లేకుండా వేళ్ల దగ్గర నుంచి బొబ్బలెక్కిపోయాయి. ఇంకా సుత్తి పట్టుకునే శక్తి లేదు. ఏడుపు వచ్చింది. కన్నీళ్లు చెంపల మీదకు జారాయి. ఆఖరి పోరాటం ఆపకు, విజయం నీదే, కొనసాగించు, ఇంకొంచెం కష్టపడు. సూర్యనారాయణమూర్తి వెచ్చగా ఒళ్లంతా తడిమి ప్రోత్సహించాడు. స్వామి భాస్కర, నీ సహకారం ఇస్తావుగా, నేనిక్కడి నుంచి బయటపడేదాకా. మరి నువ్వు అస్తమించవుగా. రెండు చేతులు జోడించి నమస్కరించి అరచేతులు నెమ్మదిగా రుద్దుకుంది. ఏవైనా సరే వెళ్ళిపోవాలి. ఒక్కసారి బయటపడ్డాక చచ్చిపోయినా పర్వాలేదు. ఈ పసివాణ్ణి మాత్రం అమ్మా నాన్నల దగ్గరకు చేర్చాలి. ఆమె సంకల్పం మరింత బలంగా మారింది. కళ్ళు మూసుకుని సుత్తి అందుకుని చెయ్యి బాగా పైకెత్తి కుడి చేతి వైపు గోడ మీద ఒక్క దెబ్బ వేసింది. రెండు ఇటుకలు ముక్కలు ముక్కలుగా రాలాయి. అదే విశ్వాసంతో, అదే ధైర్యంతో ఎడంవైపు గోడ మీద కూడా బలంగా సుత్తి దెబ్బ వేసింది. ఉత్సాహం పరవళ్ళు తొక్కింది. అయిపోయింది, ఆఖరి దెబ్బ. గట్టిగా అరవాలనిపించింది. నేను గెలిచాను అని పెదవుల మీద చిరునవ్వు అంకిరించి ముఖమంతా పాకింది. సంకల్పం నెరవేరింది. దృఢ నిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో చేసిన ప్రయత్నం ఫలించింది. మిట్ట మధ్యాహ్నమైంది. సూర్యుడు వాత్సల్యంగా నవ్వి చెంపల్ని స్పృశించాడు. సంతోషంతో కూడిన దుఃఖం వచ్చింది. ఇంకా ఏడవకు అని తనను తానే హెచ్చరించుకుంటూ ఆ విశాలమైన ఖాళీలో నుంచి బయటకు చూసింది.
ఎన్నో పెద్ద పెద్ద చెట్లు, పచ్చని పచ్చిక. జీవితంలో అప్పుడే ప్రకృతిని చూస్తున్నట్టు అనిపించింది. దరిదాపుల్లో నరసంచారం కనిపించడం లేదు. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకుంది. ఎంతకాలమైంది ప్రకృతిని చూసి, ఎంతకాలమైంది ఇంత స్వచ్ఛమైన గాలి పీల్చుకుని. గబుక్కున అటక మీద నుంచి దూకి బాబునెత్తుకుంది. బాబు ఆమె మొహంలోకి కొత్తగా చూశాడు. నెమ్మదిగా పేదాలు విప్పి నవ్వాడు. ఆ నవ్వులో కోటి నక్షత్రాల కాంతి కనిపించింది. ఆ కాంతిని చూడగానే ఆమె హృదయం జాలితో నిండిపోయింది. ఇంత కాంతి నేనెప్పుడూ నీ మొహంలో చూడలేదురా నాన్న అంటూ వాడిని గుండెకు హత్తుకుని, నీకు తెలియని మరో ప్రపంచం ఉందిరా. అక్కడ మనకు స్వేచ్ఛ ఉంటుంది, ఆనందం ఉంటుంది. మనం ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఎగరొచ్చు, నవ్వచ్చు. ఏది నవ్వు? కితకితలు పెట్టింది వాడికి. వాడు నవ్వాడు, పొరలు పొరలుగా, తెరలు తెరలుగా. ఆమె హృదయం కడలి తరంగమైంది. కన్నీళ్లు తుడుచుకుని వాడిని కిందకు దించింది. కిందకు దించగానే బాబు అక్కడే ఉన్న కారు బొమ్మలు తీసుకొని ఆడుకోసాగాడు. వాడి బొగ్గల పుణికి, ఆడుకో, నేను స్నానం చేసి వస్తా అంది. కారు బొమ్మకి కీ ఇస్తున్న కొడుకుని మురుపంగా చూస్తూ కావలసిన డ్రెస్ తీసుకుని దండం మీద ఉన్న టవల్ తీసుకుని బాత్రూం వైపు అడుగు వేస్తూ ఉండగా ఆమె కాళ్ల మధ్యకు దూరాయి 2 కారు బొమ్మలు. ఆమె ఆ బొమ్మలను తప్పించుకోవటానికి ప్రయత్నించి గబుక్కున కుడికాలు ఆ కారు బొమ్మ మీద వేసింది. లేత పాదానికి కారు బొమ్మ తగలడంతో అబ్బా అంటూ వంగి పాదం పట్టుకుంది. మరో కారుకు కీ ఇవ్వబోతున్న బాబు అది వదిలేసి ఆమె దగ్గరకు వచ్చి ఆమె పాదం మీద తన లేత చేత్తో పాముతూ ఆమె ముఖంలోకి చూశాడు. ఆ చూపులో దెబ్బ తగిలిందా అన్న భావన కనిపించి ఆమె నిర్విణ్యురాలైంది. మోకాల మీద కూర్చుని వాడిని దగ్గరకు తీసుకుని అడిగింది, ఎందుకు నాన్న సవరిస్తున్నావు? అమ్మకు దెబ్బ తగిలిందనే అంది. అవును అన్నట్టు చూశాడు. మళ్ళీ ఆమె పాదం పట్టుకోబోతూ ఉంటే ఆమె వాడిని హృదయానికి హత్తుకుని భావోద్వేగంతో అంది, నాన్న, నా తండ్రి, నువ్వు తోడుంటే సమస్త ప్రపంచాన్ని గెలవగలనన్న నమ్మకం కలుగుతోందిరా. ఎస్, గెలుస్తాను. అమ్మకు చిన్న దెబ్బ తగిలితేనే అంతలా బాధపడుతున్న నువ్వు ఖచ్చితంగా నన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడతావు. బీజం ఏదైతేనే నువ్వు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోను. నీకు బంగారు భవిష్యత్తునిస్తాను తండ్రి. అందుకోసం ఎంతైనా సాహసిస్తాను, ఎంతైనా కష్టపడతాను. ప్రామిస్. కొన్ని క్షణాలు కన్నీళ్లతో వాడిని తడిపేసి కళ్ళు తుడుచుకుంది. ఆడుకోనానా, స్నానం చేసి వస్తాను, మనం వెళ్ళాలి అని చెప్పి స్నానాల గది వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెలో అంతులేని ఆత్మవిశ్వాసం, ధైర్యం అణువణువున పరవళ్ళు తొక్కింది. స్నానం పూర్తి చేసి రెడీ అయింది. అల్మరా తెరిచి తన వస్తువులు చూసింది. అడగకుండానే చీరలు, డ్రెస్సులు తెచ్చిస్తూ ఉంటాడు. చాలానే ఉన్నాయి. క్రీములు, పౌడరు, రకరకాల బొట్టు బిళ్ళలు, శానిటరీ నాప్కిన్స్తో సహా ఆడవాళ్ళ అవసరాలన్నీ తెలుసు వాడికి. కానీ ఇవన్నీ తనకు అవసరం లేదు. తనకు కావలసిన ఒక డ్రెస్ మాత్రమే తీసుకుని బాబుకి ఒక డ్రెస్ తీసి అల్మరా మూసేసింది. ఇంకా 1-2 గంటల్లో ఈ బందికాన నుంచి తనకు విముక్తి లభించబోతోంది. ఎంత బాగుంది ఇలా అనుకుంటే. తలెత్తి తృప్తిగా తాను చేసుకున్న దారి వైపు చూసింది. కొంచెం కష్టపడితే బయటికి వెళ్ళిపోతుంది. ముందు బాబును దింపి తర్వాత తను దూకాలి. ఇప్పుడు టైం ఎంత ఉంటుందో? 3-4 అవ్వచ్చు. వాడు రావటానికి ఇంకా చాలా టైం ఉంది. ఇదే అనుకూలమైన సమయం. పారిపోవాలి. కనిపిస్తున్న విశాల ప్రపంచంలోకి రెక్కలు చాచుకొని ఎగిరిపోవాలి. ఇక్కడి నుండి సిటీకి ఎలా వెళ్లాలో చూస్తూ ఉంటే అడవిలా ఉంది ఈ ప్రదేశం. బాబుతో కలిసి క్షేమంగా మానవ సంచారం ఉన్న చోటుకి వెళ్ళిపోతే చాలు. ఏదో ఒక వాహనం కనిపిస్తే చాలు, వెళ్ళిపోయినట్లే. అమ్మ ఎంత ఏడుస్తుందో, నాన్న ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తనని వెతకటానికి. ఎంతకాలమైంది వాళ్ళని చూసి, ఎంతకాలమైంది అమ్మ ఒడిలో పడుకుని, ఎన్నాళ్ళైంది అమ్మ చేతి వంట తిని, ఎంతకాలమైంది అమ్మ చేసిన కమ్మటి కాఫీ తాగి. వెళ్ళిపోతుంది. అమ్మ ఒడి చేరుతుంది. నాన్న గుండెల మీద పడుకుంటుంది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా అయ్యింది. ఇక్కడి నుండి రోడ్డు మీదకి ఎంత దూరం ఉంటుందో? వెధవ ఆ పశువుకి ఈ నిర్జన ప్రదేశంలో ఈ విచిత్రమైన పాడుబడిన కాది, దీనికి ఒక బాత్రూమ్, ఇలా వెంటిలేటర్స్ లేకుండా ఎలా దొరికింది? అసలు ఈ స్థలంలో దీన్ని ఎవరు కట్టారు? ఈ స్థలం ఎవరిది? ఇదెవరూ చూడలేదా? పోలీసులు ఎందుకు కనిపెట్టలేదు? ఇక్కడ ఈ నిర్మానుష్యమైన అడవిలో పాడుబడిన ఈ ఇల్లు ఒకటి ఉందని, ఈ ఇంట్లో ఒక నిస్సహాయురాలు 4 ఏళ్లుగా నరకయాతన పడుతోందని ఎవరు ఎందుకు తెలుసుకోలేకపోయారు? సరేలే, అయిపోయింది. పీడకల లాంటి జీవితం ముగిసిపోతుంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు. పారిపోవాలి. అదొక్కటే తన లక్ష్యం. ఆమె ఒక్కసారి ఆ వెలుగులో గదంతా పరిశీలించింది.
అడ్డదిడ్డంగా పేర్చిన ఇటుకలు, మధ్య మధ్య మట్టి పెళ్లలు. అవసరం కోసం వాడు నిర్మించుకున్న రహస్య స్థావరం. బాబు తన కుర్తీ అంచు లాగటంతో వాడికేసి చూసింది. వాడు 2 వేళ్లు నోట్లో పెట్టుకొని చూపించాడు. అది వాడికి ఆకలిస్తోంది అని చెప్పడానికి సంకేతం. తనే నేర్పింది. అప్పుడు గుర్తుకొచ్చింది తనింకా వంట చేయలేదని. పారిపోవటానికి దారి చేసుకునే ప్రయత్నంలో ఆకలి దప్పులు మర్చిపోయింది. తనకు లేకున్నా ఆ పసివాడికి ఆకలి ఉంటుంది కదా. అయ్యో అనుకుంటూ ఒక కప్పు బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టింది. వంకాయలు తరిగి వేయించింది. ఇవాళ ఆ వెధవ కోసం వంట చేయనక్కర్లేదు. తను బాబు తిని వెళ్ళిపోవాలి. తినకుండా వెళ్తే నడిచే ఓపికొండాలిగా. నిట్టూర్చింది. సరిగ్గా గంటలో బాబుకు అన్నం పెట్టి తను తినేసి గిన్నెలు అలాగే వదిలేసింది. బాబుకు జుట్టు సవరించి తను జడ వేసుకుంది. తనవి బాబువి బట్టలు, వాడి బొమ్మలు, మిగతా వస్తువులు ఒకసారి చూసి కాలితో దూరంగా జరిపింది. గోడకి ఉన్న మేకుకు తగిలించిన నల్ల హ్యాండ్ బ్యాగ్. ఆమెకు ఏడుపు వచ్చింది దాన్ని చూసి. ఎంత ఇష్టంగా కొనుక్కుంది ఈ బ్యాగ్. దుమ్ము కొట్టుకుపోయి ఉన్న బ్యాగ్ తీసింది. దూరంగా తోసిన చున్నీని తీసి పైపైన తుడిచి భుజాన వేసుకుంది. ముందు బాబును అటకెక్కించి తాను ఎక్కింది. నెమ్మదిగా దడదడలాడే గుండెలతో మళ్ళీ ఇటుకలు తొలగించింది. బాబుని ఎత్తుకుని వాడికి అర్థం చేయడానికి ప్రయత్నిస్తూ బయట పెద్ద పెద్ద కొమ్మలతో విస్తారంగా పరుచు ఉన్న మర్రి చెట్టు కింద ఉన్న గట్టు చూపిస్తూ చెప్పసాగింది. నిన్ను ఇప్పుడు ఇలా కిందకు దింపుతాను. నువ్వు అదిగో ఆ గట్టు మీద కూర్చో. నేను కూడా వస్తాను. మనం అమ్మమ్మ తాతల దగ్గరికి వెళ్ళిపోదాం, సరేనా అంది. వాడు మౌనంగా చూశాడు ఆమె వైపు. ఆమె పేలవంగా నవ్వుకుంది. మరొక మనిషి కనిపిస్తే, మరొక మాట వినిపిస్తే, దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని లాలించే వాత్సల్యంతో కూడిన స్పర్శ తెలిస్తే వీడికి మాటొచ్చేది, మనసు విచ్చుకునేది, మెదడు వికసించేది. తాను, ఈ గోడలు, ఈ రాక్షసుడు తప్ప ఇంకేమీ ఎరగని ఈ పసివాడికి ఏం చెప్తే మాత్రం అర్థమవుతుంది? నెమ్మదిగా జీవితం అనే యుద్ధరంగానికి వీర తిలకం దిద్ది పంపిస్తున్న భరతమాతల 2 చేతులతో వాడిని నిటారుగా పట్టుకుని తాను వేసిన బాట వైపు అడుగులు వేయించడానికి సిద్ధపడింది. గోడకి నేలకి మధ్య 4 అడుగులుండొచ్చు. కింద అన్ని రాళ్ళు, మట్టి, పిచ్చి పిచ్చి మొక్కలు. ఒళ్ళంతా గీసుకుపోయే అవకాశం ఉంది. గుండె జటవు చేసుకుంది. పర్వాలేదు, ఈ గాయాలు త్వరలో మానిపోతాయి. ఈ సాహసం చెయ్యకపోతే వాడి జీవితమే ఎన్నటికీ మాయని ఓ పెద్ద గాయం అవుతుంది. ఒకే ఒక్క క్షణం దాదాపు కిందికి దింపబోతూ ఉండగా పెళ్ళున ఓ పెద్ద మేఘం విరిగిపడ్డట్టు, పర్వతాలు బద్దలై ఆమె నెత్తి మీద పెళపెళ రాలి పడుతున్నట్లు అత్యంత వేగంగా ఎవరో తరుముతున్నట్టుగా పరిగెత్తుకుని వస్తున్నాడు మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. గబుక్కున బాబును పైకి లాక్కుని 2 చేతులతో గుండెలకు హత్తుకుని గోడ పక్కకి కోలబడింది. అతనికి కనిపించకుండా. అయిపోయింది. తన శ్రమ వృధా. ఇంకా ఈ మార్గం శాశ్వతంగా మూసుకుపోతుంది. గుండెల్ని తన్నుకుంటూ వచ్చింది దుఃఖం. వచ్చేశాడు వాడు. ఇప్పుడు వాడి చేతిలో తనకు చిత్రహింసలు తప్పవు. ఆమె భయంతో గజగజ వణుకుతూ అలాగే కూర్చుంది. క్షణంలో తలుపులు ధడాలన తీర్చుకొని వెంటనే మూసుకున్న శబ్దం. చీకటిగా ఉండే పరిసరాలన్నీ వెలిగిపోతున్నాయి. ఆ గదిలోకి వచ్చిన వాడి ఎర్రటి కళ్ళు పసిగట్టేశాయి. వాడి తలెత్తి చూశాడు. ఆమె చిగురాకులా కంపించింది. వికృతంగా చూశాడు ఆమె వైపు. భయంకరంగా దగ్గరకు నడిచాడు. ఏం జరుగుతుందో తెలిసేసరికి ఆమె జుట్టు అతని చేతిలో అటక నుంచి బర్రును లాగాడు. మెడ విరిగిపోయిందనుకుంది. చేతుల్లో నుంచి బాబు జారిపడ్డాడు. ఎంత ధైర్యమే నీకు? నా నుంచి పారిపోవటానికైనా? ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ పని? కింద పడిన ఇటుకలు చూస్తూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడిగాడు. బాబు భయం భయంగా ఏడుస్తూ దూరం దూరం జరగసాగాడు. ఆమె పాకుతూ వెళ్ళి వాడిని దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెలకు హత్తుకుని ముడుచుకుని అలాగే కూర్చుంది. అతడి కర్కశమైన చెయ్యి బాబును లాగింది. బాబు కెవ్వుమని ఆర్దనాదం చేశాడు. ఆమె విలవిలా తన్నుకుంది. బాబూ అంది గట్టిగా. అతడు 2 చేతులతో బాబుని పైకెత్తి పట్టుకుని, ఇప్పుడే వీడిని ఇందులో నుంచి బయటపడేస్తా, కాపాడుకో చూస్తా అన్నాడు. వద్దు వద్దు, నీకు దండం పెడతా, వాణ్ణి వదిలేయి. ఆమె మాట పూర్తయ్యేలోగానే బయట నుంచి బూట్ల శబ్దం వినిపించింది. ఎవరో వస్తున్నారు. ఇన్నేళ్లకు మరో వ్యక్తి అలికిడి. ఆమె మనసు ఆనంద తాండవం చేసింది. వాళ్ళెవరో ఇతన్ని వేటాడుతూ వస్తున్నారు. ఈ టైంలో ఇలా హడావుడిగా పరిగెత్తుకుని వచ్చాడంటే వీడి పాపం పండింది. ఖచ్చితంగా ఎవరో వీడిని వెతుక్కుంటూ వస్తున్నారు. హెల్ప్, హెల్ప్ ప్లీజ్, రండి రండి, ప్లీజ్ రండి, నన్ను నా కొడుకుని కాపాడండి గట్టిగా అరిచింది. వాడు గబాలను ఆమె నోరు మూశాడు. 2 చేతులతో ఆమెను బాబును పట్టుకుని ఈడ్చుకుంటూ అక్కడి నుంచి మరింత లోపలికి ఒక మూలకి బాత్రూంకి వెళ్ళే నడవాలకు లాగాడు.
ఆమె పెనుగులాడింది. అతని కబంధహస్తాలు మరింత బిగిశాయి. ఎండిన ఆకుల శబ్దంతో కలిసిన బోట్ల శబ్దం కొద్దిసేపు వినిపించి దూరమైంది. ఆమె శక్తులన్నీ ఎవరో లాగేసినట్లు నిస్తేజంగా అయిపోయింది. అతను బాబుని ఆమెను అలా ఒక చేత్తో పట్టుకుని తలుపు దగ్గరకు వెళ్ళి సన్నటి పగుళ్లలో నుంచి తొంగి చూసి దగ్గరలో ఎవరూ లేరని నిర్ధారించుకుని బాబుని చంకలో పట్టుకుని ఆమెను బలవంతంగా లేపి నిలబెట్టి క్రూరంగా చూస్తూ, అరగంటలో ఈ సామాను సర్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వింక ఏం చేయలేని చోటుకు తీసుకువెళ్తా. చచ్చిందాకా నా దగ్గరే ఉండాలి, జాగ్రత్త అంటూ మోకాళ్ళ మీద కూర్చుని కింద పడిన ఇటుకలు ఏరి అటక మీద పెట్టసాగాడు. చావునైనా చేస్తాను గాని ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, తెగించిన స్వరంతో అరిచింది. ఉండవు? లాగిపెట్టి కొట్టాడు. కెవ్వుమని అరిచింది. వేగంగా అటక దగ్గరికి వెళ్ళి 2 పాదాలు ఎత్తి కాంతవైపు చూస్తూ, ఎవరక్కడ? దయచేసి నన్ను రక్షించండి, కాపాడండి అంటూ గట్టిగా అరిచింది. ఎవరే నిన్ను కాపాడేది అంటూ జుట్టు మెలిపెట్టాడు. ఆమె కుప్పకూలిపోయింది. అతడు కర్కశంగా అన్నాడు, అర్థమైందా నా సంగతి? సర్దు, సామాను సర్దు చెప్పి స్టూల్ ఎక్కి అటక మీద పెట్టిన ఇటుకలు అడ్డదిడ్డంగా కంతలో దూర్చసాగాడు. ఆ కంత చూస్తే తనను వెంటాడే వాళ్ళు లోపలికి వచ్చేసే ప్రమాదం ఉందని అతనికి తెలుసు. బాబు గుక్కపట్టి ఏడవసాగాడు. ఆమె గుండె కరిగిపోయింది. పాకుతూ వెళ్ళి బాబుని ఎత్తుకోబోతూ ఉంటే విరిగిన ఇటుక ముక్క ఆమె మీదకు విసిరాడు. అది నుదుట తగిలి బాధగా అరిచింది, అమ్మా అంటూ. ఆ దెబ్బతో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. స్టూల్ దిగి తన వైపు వస్తున్న అతని మీదకు పిచ్చి బలంతో అదే ఇటుక తిరిగి విసిరికొట్టి బాబునెత్తుకుంది. ఆమె కళ్ళు చురుగ్గా సుత్తి కోసం చూశాయి. 4 అడుగులు వేస్తే చేతికి అందుతుంది. ఆ క్షణం ఆమె అపరకాళి అయింది. కన్నీళ్లు నిప్పురవ్వలయ్యాయి. వెనక్కి 2 అడుగులు వేసింది. ఆమె ఆలోచన తెలియని వాడు విసురుగా చెయ్యందుకోబోయాడు. ఒకే ఒక్క అడుగు మెరుపులా వంగి సుత్తి తీసి వాడు గ్రహించేలోగా నెత్తి మీద బలంగా కొట్టింది. వాడు వికృతంగా అరిచాడు. మరో దెబ్బ తల మీద, భుజాల మీద, చేతి మీద రక్తం కారుతోంది వాడికి. అతడు పశుబలంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. అప్పుడు అనూహ్యంగా జరిగిందో చిన్న సంఘటన. ఆమె నిశ్చేష్టురాలైపోయింది. కారు బొమ్మలకు కీ ఇచ్చి ఆ పశువు కాళ్ల మధ్యలో వదులుతున్నాడు బాబు. ఆ పసివాడి మనసులో వచ్చిందో ఆలోచన. అమ్మ చాలా ప్రమాదంలో ఉందని వాడి చిన్ని మనసుకు తెలుస్తున్నట్టుంది. అమ్మను ఎవరో ఏదో చేస్తున్నారు. అమ్మ ఏడుస్తోంది. ఆమె హాహాకారాలు వాడి లేత మనసుని కదిలించాయి. అమ్మ మాత్రమే తెలుసు వాడికి, ఇంకో వ్యక్తి ఎవరో తెలియదు. బహుశా ఇదేనేమో తల్లి పిల్లల ప్రేమ పాశం. ఏనాడు ప్రేమగా దగ్గరకు తీయని ఆ వ్యక్తి తన పుట్టుకకు కారణమని వాడికి తెలియదు. అమ్మ ఏడుస్తోంది. అమ్మ కన్నీళ్లు చూడలేకపోతున్న పసి మనసుకి ఆమెను గాయం చేస్తున్న ఆ వ్యక్తి రాక్షసుళ్లా కనిపించాడు. తనను ప్రేమించే అమ్మ, లాలించే అమ్మ, అన్నం పెట్టే అమ్మ, నిద్రపుచ్చే అమ్మ. వాడికి మాట మాత్రమే లేదు, మనసుంది. ఆ మనసు అతి చిన్నారి మనసే కానీ ఆ మనసుకున్న స్పందన గొప్పది. సూర్యరశ్మి సోకని ఆ పసివాడి మెదడు మీద అమ్మ ప్రేమ కిరణాలు ప్రసరించి వెలుగు ప్రసాదిస్తోంది. ఆ వెలుగు వాడికేదో సందేశం అందిస్తున్నట్లు అనిపించింది. నోట్లో వేలు తీసేశాడు. వాడి కళ్లల్లో ఇది అని చెప్పలేని భావం. బహుశా అది కసై ఉండొచ్చు. తనను బుజ్జగించి ప్రేమగా గుండెలకు హత్తుకుని మురిసిపోయే అమ్మని ఎవరో హింసిస్తున్నారు. అమ్మ ఏడుస్తోంది. అమ్మ కళ్లల్లో మహానదులు పొంగుతున్నాయి. కారు బొమ్మలతో ఎలా ఆడుకోవాలో, కారు రోడ్ల మీద ఎలా తిరుగుతుందో అప్పుడప్పుడు తనిచ్చిన శిక్షణ వృధా కాలేదు. బాబుకి మాత్రం ఆలోచన వచ్చింది చాలు. అమ్మ ఆపదలో ఉంటే ఆదుకోవాలన్న ఆలోచన ఆ పసి మనసులో అంకురించింది. అది చాలదు తను బతకటానికి. అతను తన కాళ్లకు తగులుతూ చికాకు పెడుతున్న ఆ కార్లను కాలితో తోయసాగాడు. ఆమెకు ఆ ఒక్క క్షణము చాలు. గబగబా సుత్తితో ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది. అతడు మొదలు నరికిన చెట్టులా వెల్లికలా పడిపోయాడు. రక్తం చేతుల మీద నుంచి, తల మీద నుంచి, మొహం మీద ధారలుగా కారుతోంది. అయినా ఆమెను పట్టుకోవటానికి పాగుతూ ప్రయత్నిస్తున్నాడు. కదలకుండా కాళ్ల మీద 4 దెబ్బలేసి కసిగా చెల్లా చెదురుగా పడి ఉన్న ఇటుకలు వాడి మీద పడేసాగింది. తల్లి చేస్తున్న పని చూసిన ఆ పసి హృదయానికి ఏమర్థమైందో. తన చిట్టి చేత్తో విరిగి మొక్కలైన కొన్ని ఇటుకలు తీసుకొచ్చి వాడి మీద వేశాడు. వాటి నుంచి వచ్చిన ధూళి కళ్లల్లో పడిందేమో. బోర్లా పడి బూతులు తిడుతూ అతను కళ్ళు మూసుకున్నాడు. గబుక్కున అతని చొక్కా జేబులో నుంచి కింద పడింది తాళం చెవి. ఆమె కళ్ళు మెరిశాయి. గుండె నిండా గాలి పీల్చుకుని తృప్తిగా చూసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తాళం చెవి తీసుకుని సుత్తి విసిరేసింది దూరంగా. కింద పడిన బ్యాగ్ తీసుకుని బాబునెత్తుకుని మెరుపులా తాళం తీసి
బయటకు కాలు పెట్టబోతూ తల తిప్పి అతన్ని చూసింది. అతడు మొదలు నరికిన చెట్టులా పడి ఉన్నాడు. రక్తం ధారలుగా కారుతోంది. క్రోధంగా చూస్తూ నెమ్మదిగా కదలటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమెకు కడుపులో తిప్పేసింది. వాంతొచ్చేలా ఉంది. గబుక్కున మొహం తిప్పేసుకుంది. అంతే. తిరిగి తలుపు మూసేసి బయట నుంచి గెడియ వేసి పరుగు పెట్టింది. ఎక్కడ చూసినా ముళ్ల తీగలు కాళ్ళకి చేతులకి అడ్డం పడుతూ ఉంటే కాలుతో తోస్తూ చేతుల మీద గీరుకుంటున్న లక్ష్య పెట్టకుండా పరుగు ప్రారంభించింది. వెనక నుండి కర్కశంగా లీలగా వినిపిస్తున్న ఆ భయంకరమైన గొంతు ఆమెనిప్పుడు భయపెట్టడం లేదు. తెగింపు. ఆపకుండా ఒకటే పరుగు. ఆయాసపడుతూ దగ్గుతూ ఏదో శక్తి ఆవహించి గాలిలో ఎగురుతున్నట్టే పరిగెత్తసాగింది. బాబు ఏడుస్తూనే ఉన్నాడు. ఒక చేత్తో వాణ్ణి సముదాయిస్తూ అలా పరిగెత్తుతూనే ఉంది. ఆ చిక్కటి పొదల్లో నుంచి పరుగులు పెడుతూ కాళ్ళకి చేతులకి రాళ్ళు ముళ్ళు తగిలి గాయాలు చేస్తున్నా ఏమాత్రం సడలని మొండి పట్టుదలతో పరిగెత్తి రోడ్డు మీదకొచ్చేసరికి ఎదురుగా హెడ్లైట్స్ కనిపించాయి. రక్తం ఓడుతున్న కుడి చెయ్యి ఎత్తి కారుకు అడ్డంగా పరిగెత్తింది. సడన్ బ్రేక్తో కారు ఆగటం, తెరిచిన డోరు మీద బాబుతో సహా ఆమె పడిపోవటం, ఎవరో 2 చేతులతో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టడం వరకు తెలుస్తోంది. ఎవరిదో స్వరం వినిపించింది. పాపం ఎవరో ఏమిటో, హాస్పిటల్కి తీసుకువెళ్దాం, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళు. వింటూ ఉండగా ఆమెకి స్పృహ తప్పింది. అది ఒక ప్రముఖ ఆసుపత్రి. అంబులెన్స్ గేటు లోపలికి దూసుకువెళ్ళింది. వెనకే పోలీస్ కారు వెళ్ళింది. అంబులెన్స్లో నుంచి 3 హాస్పిటల్ సిబ్బంది దిగి లోపల నుంచి స్ట్రెచర్ బయటికి లాగారు. దానిమీద ఒక 25 ఏళ్ల యువతి, ఆమె పక్కనే 3 ఏళ్ల బాబు అపస్మారక స్థితిలో ఉన్నారు. పోలీస్ కారు కూడా ఆగింది. అందులో నుంచి ఇన్స్పెక్టర్ మురళి, కానిస్టేబుల్ సత్యం దిగారు. వాళ్ల సూచనల మేరకు స్ట్రెచర్ ఎమర్జెన్సీ వార్డు వైపు తీసుకువెళ్లారు సిబ్బంది. పోలీసుతో వచ్చిన ఆ కేసు కాదనే ధైర్యం లేని డాక్టర్ అయిష్టంగా, ఇదేదో రేప్ కేసులా ఉంది ఇన్స్పెక్టర్, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను, మీరు గాంధీకి తీసుకువెళ్ళండి అన్నాడు. గాంధీ ఆసుపత్రి అంటే సికింద్రాబాద్ వెళ్ళాలి, టైం పడుతుంది, కండిషన్ బాగున్నట్టు లేదు, పైగా చిన్న బాబు కూడా ఉన్నాడు, నేనున్నా కదా, డోంట్ వర్రీ అన్నాడు ఇన్స్పెక్టర్. చేసేది లేక డాక్టర్ లోపలికి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ తన ముందు నిలబడిన వ్యక్తి వైపు చూశాడు. మీ పేరేంటి అడిగాడు. విశ్వనాథం సార్, నేను కాంట్రాక్టర్ని అంటూ తన విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. నేను వికారాబాద్ నుండి వస్తున్నాను. ఈమె అడవి ప్రాంతంలో రోడ్డుకు అడ్డంగా వచ్చి కారు ఆపింది. డోర్ తీసేసరికి డోర్ మీద పడిపోయింది. కారులో ఎక్కించగానే స్పృహ తప్పింది. నా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి కారులో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్లాలనుకున్నాం. దగ్గరలో హాస్పిటల్స్ కనిపించలేదు. నా ఫ్రెండ్ కొంచెం భయపడి ముందు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం, ఆమె ఎవరో ఎందుకు అలా వచ్చిందో మనకు తెలియదు కదా అన్నాడు. అందుకే మీ దగ్గరకు వచ్చాం అన్నాడు. వికారాబాద్ ఎందుకు వెళ్లారు అడిగాడు ఇన్స్పెక్టర్. జస్ట్ సరదాగా తిరగటానికి, అనంతగిరి హిల్స్, వాటర్ ఫాల్స్ చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని ఉంటే చూసుకుని రిసార్ట్స్లో నైట్ స్టే చేసి వస్తున్నాం చెప్పాడు అతను. ఇన్స్పెక్టర్ సాలోచనగా తలాడిస్తూ మీ ఫ్రెండ్ ఎక్కడా అన్నాడు. వస్తాడు, కారులో ఆమె హ్యాండ్ బ్యాగ్ ఉంది, తీసుకొస్తున్నాడు, వెంట మీ కానిస్టేబుల్ ఉన్నాడు అన్నాడు గ్లాస్ డోర్లో నుంచి బయటికి చూస్తూ. అప్పుడే మరొక వ్యక్తి, అతనితో పాటు కానిస్టేబుల్ వచ్చారు. అతను ఇన్స్పెక్టర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ నా పేరు శశాంక్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అండ్ నిర్మాతని అన్నాడు. ఇన్స్పెక్టర్ చిరునవ్వుతో ఐయామ్ మురళీకృష్ణ చెప్పాడు. ఆమెకెట్లా ఉంది అడిగాడు శశాంక్. తెలియదు, సీరియస్ కాకపోవచ్చు అన్నాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ సత్యం హ్యాండ్ బ్యాగ్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాడు. దుమ్ము కొట్టుకుపోయి ఉన్న మంచి లెదర్ బ్యాగ్, చాలా ఖరీదైందిగా తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ జిప్ తెరిచి అందులో నుంచి ఒక అడ్రస్ బుక్, 2 పెన్నులు, ఒక నోట్బుక్, ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్ బయటికి తీశాడు. అంతకుమించి ఇందులో ఏమీ లేవు. లిప్స్టిక్ వాడి చాలా కాలమైందేమో, ఎండిపోయింది. పడేయబోయి ఆగి బ్యాగులో వేశాడు. అడ్రస్ బుక్ తెరిచి చూశాడు. మొదటి పేజీలో హరిత, డాటర్ ఆఫ్ డాక్టర్ సూర్యనారాయణ, కార్డియాలజిస్ట్ అని రాసింది. కింద ఫోన్ నెంబర్ ఉంది. ఇన్స్పెక్టర్ భృకుటి ముడిచి తన మొబైల్ తీసి ఆ నెంబర్కు డైల్ చేశాడు. 2-3 సార్లు చేయగా అవతల వైపు నుండి రెస్పాన్స్ వచ్చింది. హలో, డాక్టర్ సూర్యనారాయణ గారా అడిగాడు. ఎస్, మీరెవరు గంభీరంగా వచ్చింది సమాధానం. నేను ఎస్ఐ మురళీకృష్ణన్ మాట్లాడుతున్నా. హరిత మీకేమవుతుంది? హరిత! ఒక్కసారిగా ఆయన స్వరంలో ఆతృత. హరిత నా కూతురు. ఎస్, హరిత ఈజ్ మై డాటర్. ఎక్కడుంది నా తల్లి, ఎక్కడుంది ఆత్రంగా అడిగాడు. ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది. అంటే ఈ అమ్మాయి ఎక్కడ ఉందో, ఎక్కడికి వెళ్ళిందో తల్లిదండ్రులకు తెలియదా? హాస్పిటల్లో ఉంది, ఆమెతో 3 ఏళ్ల బాబున్నాడు.
బాబా! సూర్యనారాయణ స్వరం షాకింగ్గా పలికింది. అవును, మీరు అర్జెంటుగా రండి ఇక్కడికి. హాస్పిటల్ పేరు చెప్పాడు. ఇప్పుడే బయలుదేరతాను. నేను జూబ్లీ హిల్స్ నుంచి రావాలి. టైం పడుతుంది రావటానికి. మా అమ్మాయి ఎలా ఉంది చెప్పండి ప్లీజ్, ఆందోళనగా అడిగాడు. మీరు రండి ప్లీజ్, వచ్చాక మాట్లాడదాం. ఇన్స్పెక్టర్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఎమర్జెన్సీ వార్డులో నుంచి డాక్టర్ బయటకు వచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆయనకు ఎదురు వెళ్ళి అడిగాడు, ఎలా ఉంది డాక్టర్ అంటూ. ప్రాణభయం ఏమీ లేదు, ఇద్దరూ బాగా వీక్గా ఉన్నారు. మనం అనుకున్నట్లు రేప్ కేసు కాకపోవచ్చు అనుకుంటున్నా. ఇంకా కొన్ని టెస్టులు జరుగుతున్నాయి. కాసేపట్లో స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తాం. చేశాక యూ కెన్ టేక్ హర్ స్టేట్మెంట్. రండి నా రూమ్లో కూర్చుందాం అంటూ తన రూమ్ వైపు నడుస్తున్న డాక్టర్ని అనుసరించారు అందరూ. ఆమె చేతులు బాగా నలిగిపోయి ఉన్నాయి. ఏదో జరిగింది. ఆమె మీద ఎవరో దారుణంగా దాడి చేశారు అన్నాడు డాక్టర్. ఇన్స్పెక్టర్ తలాడించాడు. బాబుకు కూడా కొంచెం ముళ్ళకంపలు గీరుకున్నాయి. కానీ పాపం ఆవిడ బాబును చాలా బాగా ప్రొటెక్ట్ చేసింది. చేతులు, కాళ్ళు, ఆఖరికి వీపు మీద కూడా చాలా గాయాలున్నాయి ఆవిడకు. బహుశా బాబును కాపాడటంలో తను గాయపడింది. బాగా అడ్వెంచర్ చేసినట్లు అనిపిస్తున్నది. బహుశా ఆమె మీద ఎవరో అత్యాచారం జరపబోతే బాగా ప్రతిఘటించి పారిపోయి వచ్చినట్లుంది అన్నాడు డాక్టర్. అయ్యో పాపం, సానుభూతిగా అన్నాడు విశ్వనాథం. ఈ అమ్మాయి డాక్టర్ సూర్యనారాయణ కూతురు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అన్నాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ సూర్యనారాయణ పేరు విన్నాను. జూబ్లీ హిల్స్ కేర్లో కార్డియాలజిస్ట్ కదా అన్నాడు డాక్టర్. ఎక్కడ చేస్తారో నాకు తెలీదు. ఆమె బ్యాగ్లో ఉన్న అడ్రస్ బుక్ చూసి తెలుసుకున్నాను చెప్పాడు ఇన్స్పెక్టర్. మీరు రీసెంట్గా వచ్చినట్లున్నారు. ఇదివరకు ఇన్స్పెక్టర్ నా మిత్రుడే. అతను వరంగల్ వెళ్ళాడు కదా అడిగాడు శశాంక్ ఇన్స్పెక్టర్ని. అవునండి, గ్రూప్ 2 అపాయింట్మెంట్ చెప్పాడు. మేము ఎక్కువగా అనంతగిరి హిల్స్, వికారాబాద్ ఫారెస్టు, రిసార్ట్లో షూటింగులు చేస్తూ ఉంటాం. అలా నాకు ఇదివరకు ఇన్స్పెక్టర్ బాగా తెలుసు చెప్పాడు శశాంక. మరి కొంచెం సేపు వికారాబాద్ ఫారెస్ట్ గురించి, ప్రకృతి అందాల గురించి మాట్లాడుకున్నాక తిరిగి హరితను షిఫ్ట్ చేసిన రూమ్కి వెళ్ళారు అందరూ. కంఠం వరకు కప్పిన తెల్లటి బ్లాంకెట్లో తల్లి, కొడుకు కళ్ళు మూసుకొని నిస్త్రాణగా పడుకున్నారు. అడుగుల శబ్దానికి ఆమె కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన ఇన్స్పెక్టర్ని చూడగానే ఆమె కళ్ళు భయంగా డాక్టర్ వైపు తిరిగాయి. డాక్టర్ మృదువుగా చెప్పాడు, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఏదో అడగాలట. మీకేం భయం లేదు. ఏం జరిగిందో, మీరు ఎక్కడి నుండి ఎందుకు అలా పరిగెత్తుకుని వచ్చారో, మీకు జరగబోయిన ప్రమాదం ఏంటో చెప్పండి. ఇన్స్పెక్టర్ బెడ్కు దగ్గరగా వెళ్ళి స్టూల్ జరుపుకుని కూర్చున్నాడు. ఎలా ఉంది, ఆర్ యు ఆల్ రైట్ అడిగాడు. ఆమె కళ్లతోటే సమాధానం చెప్పింది, బాగానే ఉన్నాను అన్నట్లుగా. మీ పేరు? హరిత. బాబు? కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని నెమ్మదిగా చెప్పింది, బాబు నా కొడుకు. ఓ, మీ వారు? హరిత చూపులు తిప్పుకుంది. ఆమె మొహంలో ఒక విధమైన అసహ్యం కదిలింది. చెప్పండి, మీ వారెక్కడా? నాకు భర్త లేడు. డాక్టర్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ భుజాలెగరేశాడు. ఇన్స్పెక్టర్ మళ్ళీ ఆమెను అడిగాడు, అంటే అర్థం కాలేదు, వివరంగా చెప్పగలరా? చెప్తాను, చెప్పాలి. మీకు చెప్పటానికి నేను ప్రాణాలకు తెగించి ఆ నీచుడి చెర నుంచి బయటపడ్డాను అంది. డాక్టర్, ఇన్స్పెక్టర్ ఆమె చెప్పబోయేది వినడానికి సిద్ధంగా కూర్చున్నారు. నేను ఆమె చెప్పటం ప్రారంభించగానే ఉప్పెనలా దుఃఖం వచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. అందరూ కంగారుగా డాక్టర్ వైపు చూశారు. డాక్టర్ ఆమె చేయి పట్టుకుని ఓదార్పుగా అన్నాడు, రిలాక్స్ రిలాక్స్, ఏడవకమ్మా, తర్వాత చెప్పొచ్చు, రెస్ట్ తీసుకో. హరిత కళ్ళు మూసుకుంది. ఆమెను విశ్రాంతి తీసుకొనివ్వండి, మేము మళ్ళీ వస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. ఓకే, మీ ఇష్టం అన్నాడు డాక్టర్. మేం కూడా 1 గంటలో వస్తాం, కొంచెం పని ఉంది, చూసుకుని వస్తాం. మేము వెళ్ళొచ్చా ఇన్స్పెక్టర్ అడిగాడు శశాంక్. మీ స్టేట్మెంట్ తీసుకోవాలి, తప్పకుండా వస్తారుగా? కొంచెం అనుమానంగా చూస్తున్న ఇన్స్పెక్టర్ వైపు చూసి, మా కారు ఇక్కడే వదిలి వెళ్ళమంటారా చిరునవ్వుతో అడిగాడు విశ్వనాథ్. అతను కూడా నవ్వి కానిస్టేబుల్ అనుసరించగా ఇన్నోవా ఎక్కాడు. శశాంక్, విశ్వనాథం డాక్టర్కి కరచాలనం చేసి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తున్న వైపు చూసి డాక్టర్ దీర్ఘంగా నిశ్వసించి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నట్టే సరిగ్గా గంటలో వచ్చాడు ఇన్స్పెక్టర్. అతని వృత్తి పట్ల అతనికి ఉన్న అంకిత భావానికి, కేసు పట్ల ఉన్న శ్రద్ధకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు డాక్టర్. వెరీ పంక్చువల్ అన్నాడు. ఎలా ఉంది పేషెంట్? రండి చూద్దురు కానీ. ఇద్దరు హరిత రూమ్కి వెళ్తూ ఉండగా కారు ఆగటం, కారులో నుంచి డాక్టర్ సూర్యనారాయణ దిగటం జరిగింది. ఆయనను చూడగానే డాక్టర్ ఆయనకి కరచాలనం చేసి ఆహ్వానించాడు.
మీ గురించి వినటమే కానీ కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇలా కలుసుకోవటం దురదృష్టం అన్నాడు. ఎలా ఉంది డాక్టర్, నా కూతురు ఎక్కడుంది? ఉద్వేగంగా అడిగాడు ఆయన. డోంట్ వర్రీ, రండి అంటూ డాక్టర్ ముందుకు దారితీయగా ఇన్స్పెక్టర్ డాక్టర్ సూర్యనారాయణ ఆయన అనుసరించారు. అప్పుడే మరో కారు ఆగటం, విశ్వనాథం శశాంక్ దిగి లోపలికి రావటం జరిగింది. అప్పుడు సరిగ్గా 7:30 అవుతోంది. 3 గంటల చికిత్స తర్వాత హరిత కొంచెం సేద తీరినట్లు మొహంలో ఆందోళన, భయం పోయి కొంత ప్రశాంతత కనిపిస్తోంది. సెలైన్ బాటిల్ తలకిందులుగా వేళ్లాడుతోంది. అపస్మారకంగా పడి ఉన్న కూతుర్ని ముందు గుర్తుపట్టలేదు ఆయన. సన్నజాజి పువ్వు లాంటి హరిత నల్లబడి శుష్కించి ఉంది. 22 ఏళ్ల ఆ అమ్మాయి, పూచిన పువ్వులా ఉండాల్సిన అమ్మాయి బాగా వయసు మీద పడినట్టుంది. ఆయన గుండె తరుక్కుపోయింది. అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచిన హరిత తండ్రిని చూడగానే గబుక్కున లేవటానికి ప్రయత్నించి వెనక్కి పడిపోతూ గట్టిగా నాన్నా అంటూ భోరుమంది. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.